హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది అయితే మన కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు. సో ఏ కేటగిరీ వాళ్ళు 50% ఉంటే ఎలిజిబిలిటీ అవుతారు, అదేవిధంగా మినిమం పాస్ మార్కు ఏ కేటగిరీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి సిఎన్ బార్ 0624 అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టోటల్ వేకెన్సీస్ ఏంటంటే 3445 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకున్న డేట్ వచ్చి సెప్టెంబర్ 21 నుండి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 20 వరకు అయితే 1 మంత్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరెవరైతే ఎన్టీపీసీకి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ యొక్క వేకెన్సీస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి చాలా తక్కువ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మన సౌత్ జోన్లో అయితే చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, కేటగిరీ వైజ్న ఎక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ వీడియోలో ఏంటంటే క్వాలిఫికేషన్ గురించి అనేది మనం మాట్లాడుకుందాం. సో క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకి 10+2 అన్నాడు. అదేవిధంగా 10+2 అంటే మీరు ఇంటర్మీడియట్ ఉన్న ఎలిజిబిలిటీ, అదేవిధంగా డిప్లొమా వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఏజ్ లిమిట్ పరంగా చూసుకుంటే 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలి. సో ఈ యొక్క ఏజ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి ఈ నోటిఫికేషన్లో 4 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ట్రైన్ క్లర్క్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ 4 టైప్ ఆఫ్ పోస్టులు, నాన్ టైపింగ్ పోస్టులు 2 ఉన్నాయి, అదేవిధంగా టైపింగ్ సంబంధించిన పోస్టులు అనేవి 2 ఉన్నాయి దీంట్లో. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పోస్టుల పరంగా చూసుకుంటే ఇది నాన్ టైపింగ్ సంబంధించిన పోస్టులు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండ్ ట్రైన్ క్లర్క్. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఓవరాల్గా చూసుకుంటే మనకి 2022 పోస్టులు అయితే ఉన్నాయి. సో ట్రైన్ క్లర్క్ వచ్చి 72 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే 10+2 ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ అవుతారు. సో ఎవరెవరు ఏ కేటగిరీ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయవచ్చు అంటే జనరల్ అంటే యూఆర్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం 50% అనేది మార్క్స్ ఉండాలి. సో ఇంటర్ కానివ్వండి డిప్లొమా కానివ్వండి మినిమం 50% అనేది మార్క్స్ ఉంటేనే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం పాస్ మార్క్స్ ఉంటే చాలు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో అర్థమైందండి. సో మనకి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నాన్ టైపింగ్ అంటే దీనికి టైపింగ్ టెస్ట్ అనేది ఉండదు. సో కమర్షియల్ కమ్ టికెట్స్ క్లర్క్కి అండ్ ట్రైన్ క్లర్క్కి ఇంటర్మీడియట్ ఉండాలి, అదేవిధంగా డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో దీంతోపాటు జనరల్ ఓబీసీ యూడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 50% మార్క్స్ అనేది ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అవుతారు. సో దీనికంటే 45% కావండి 40% ఉంటే మాత్రం వీళ్ళు ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే లేదు. నెక్స్ట్ వన్ వచ్చి టైపింగ్ పోస్ట్. సో నేను రెండింటిగా డివైడ్ చేశాను. సో నాన్ టైపింగ్ అండ్ టైపింగ్ అని. సో టైపింగ్ పోస్టులు ఏంటంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. సో ఈ 2 పోస్టులు వచ్చి టైపింగ్ సంబంధించిన పోస్ట్ అనమాట. సో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఏదైతే పోస్ట్ ఉందో టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి 361 ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి 990 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి కూడా మనకి ఇంటర్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. అదేవిధంగా జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 50% అనేది మార్క్స్ ఉంటేనే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారు అనమాట. సో ఇదే పోస్టులు కాదు, ఈ 2 పోస్టులు కూడా, ఈ 4 పోస్టులు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. సో కేటగిరీ పరంగా చూసుకుంటే ఓబీసీ వాళ్ళు అండ్ యూఆర్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మినిమమ్ వాళ్ళ యొక్క మార్క్స్ వచ్చి 50% ఉంటేనే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. సో నెక్స్ట్ వన్ వచ్చి ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం పాస్ మార్క్ ఉంటే చాలు అనమాట ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో దీంతోపాటు ఇది టైపింగ్
ఇది టైపింగ్ సంబంధించిన పోస్టులు కాబట్టి సో టైపింగ్ టెస్ట్ అనేది మనకు ఉంటుందన్నమాట. సో టైపింగ్ టెస్ట్ అనేది మనకి ఇంగ్లీష్లో 30 words per minute, సో హిందీలో అయితే 25 words per minute, ఒక మినిట్కి అనమాట 25 words అనేది టైప్ చేయవలసి వస్తుంది. సో దీనికి టైపింగ్ టెస్ట్కి చాలామంది అయితే సర్టిఫికెట్ అవసరమా అని అడుగుతున్నారు. ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు. మీకు టైపింగ్ టెస్ట్లో స్కిల్ ఉందా లేదనేది ఎటువంటిది అడగదు. సో మనం టైపింగ్ టెస్ట్కి పెట్టేటప్పుడు నీకు టైపింగ్ వచ్చా అని లేదని మనకి అడుగుతారనమాట. మనకి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు అడుగుతారు. అడిగేటప్పుడు మీరు టిక్ చేయాలి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.